నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఎస్ఏఎస్ సంస్థ అంటే ఐఐటియన్స్ గ్రూప్ వాళ్ళు సెకండ్ ప్రీ పోల్ కేరళలో ఇప్పుడు జరగనున్న ఎన్నికల గురించి ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. ఆ ప్రీ పోల్ సర్వేకి ఎంత డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ ప్రీ పోల్కి సెకండ్ ప్రీ పోల్కి? వీళ్ళు ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు ఫోర్త్ ఏప్రిల్ ఈ ప్రీ పోల్ సర్వే ఇచ్చారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 కేరళది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ ప్రీ పోల్ సర్వే ఆన్ కేరళ ఎస్ఏఎస్ గ్రూప్ హెస్ కండక్టెడ్ అండి ఇదంతా. ఇది వీళ్ళు ఫస్ట్ ప్రీ పోల్ శాంపిల్స్లో తీసుకుంటే 28,800 శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేశారు. 19th ఫిబ్రవరి నుంచి 27th మార్చ్ దాకా కండక్ట్ చేశారు. సెకండ్ ప్రీ పోల్ చూసుకుంటే కనుక 42 సెలెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ని పికప్ చేశారు. దాన్ని ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు పొలిటికల్ డెమోక్రసీ, తర్వాత ఓటింగ్ ట్రెండ్, స్వింగ్ అనాలిసిస్, అసెంబ్లీ వైజ్ ఇవన్నీ కన్సిడర్ చేశారు. ఇవన్నీ చేసుకుంటా ద సెకండ్ ప్రీ పోల్ సర్వే వీళ్ళు 11,250 అక్రాస్ 42 కాన్స్టిట్యుయెన్సీస్ మీద శాంపిల్స్ కలెక్ట్ చేశారు. టైం ఫ్రేమ్ ఆఫ్ సెకండ్ ప్రీ పోల్కి 28th మార్చ్ పెట్టుకున్నారు వాళ్ళు, 3rd ఏప్రిల్. ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ సర్వేకి అంటే ఎం ఫ్యాక్టర్స్ చూసుకుంటే ప్రైస్ రైజ్ ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, దాని తర్వాత ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్ మేజర్ ఇష్యూ ఇది, కరప్షన్ చార్జెస్, దాని తర్వాత ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనిజం అమాంగ్స్ట్ ఐఎన్సీ లీడర్స్, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ముస్లిం ఓటింగ్ మనకి, యాంటీ ఎన్కంబరెన్సీ అండ్ ఆన్ ప్రెసెంట్ గవర్నమెంట్, శబరిమల గోల్డ్ థ్రిఫ్ట్, కమ్యూనల్ పోలరైజేషన్, బీజేపీ ఓట్ షేర్, ఇవి ఎక్స్ ఫ్యాక్టర్స్గా కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చాలా విచిత్రంగా సర్వే సెకండ్ ప్రీ పోల్ వచ్చింది వీళ్ళది. సెకండ్ ప్రీ పోల్లో వీళ్ళు ఓట్ షేర్ బేసిస్ మీద ఇక్కడ వీళ్ళు చేసిన దాంట్లో చూస్తే ఆన్ 3rd ఏప్రిల్ మళ్ళీ ఒకసారి చూడండి, ఎల్డిఎఫ్ 39.5% ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళ ఫస్ట్ ప్రీ పోల్లో ఎల్డిఎఫ్కి 39% ఉంది, 0.5% పెరిగింది. యూడిఎఫ్ ప్లస్ ఇది 41.5%, బీజేపీ 15%, అదర్స్ 4%. టు మై రిమెంబరెన్స్ ఇది ఖచ్చితంగా 0.5% పెరిగింది కేవలం ఒక వారం వ్యవధిలో. ఇక్కడ దే హావ్ గివెన్ అ డెమోగ్రఫిక్ వ్యూ. ఇప్పుడు రీజన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ పర్ సెకండ్ ప్రీ పోల్ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే నార్త్ కేరళలో ఇక్కడ 48 స్థానాలు ఉండగా దీంట్లో ఎల్డిఎఫ్కి 16, యూడిఎఫ్ ప్లస్కి 30, బీజేపీ కేవలం 1, అదర్స్ 1. సెంట్రల్ కేరళ 53 స్థానాలు ఉండగా దీంట్లో ఎల్డిఎఫ్ ప్లస్కి 23, యూడిఎఫ్కి 29, రోడ్లు నార్త్ అండ్ సెంట్రల్లో యూడిఎఫ్ ప్లస్ హైలో ఉంది, అండ్ బీజేపీ 1, అదర్స్ 0. సదర్న్ కేరళలో చూసుకుంటే 39 స్థానాలు ఉండగా దీంట్లో ఎల్డిఎఫ్ ప్లస్ 19 స్థానాలు, యూడిఎఫ్ ప్లస్ 18, ఇక్కడ ఒక చోట తగ్గింది, బీజేపీ 2, అదర్స్ 0. సో టోటల్ 140 స్థానాలు వాళ్ళు కంటెస్ట్ చేయగా కేరళలో ఇప్పుడు 140 కాన్స్టిట్యుయెన్సీస్లో 58 చోట్ల ఎల్డిఎఫ్ ప్లస్ వస్తుందన్నారు. దిస్ మైట్ బి ద సెకండ్ పొజిషన్. అండ్ మనం చూసుకుంటే 3rd పొజిషన్లో బీజేపీ ఉంటుంది ఇక్కడ, అండ్ అదర్స్ చూసుకుంటే దే ఆర్ ఇన్ ద లీస్ట్ 4th, అండ్ ఫస్ట్ పొజిషన్లో యూడిఎఫ్ ప్లస్ వస్తుంది. సో టోటల్గా 140 కాన్స్టిట్యుయెన్సీస్లో 77 చోట్ల యూడిఎఫ్ ప్లస్ హవా ఉందని చెప్పి ఎస్ఎస్ సర్వే వాళ్ళు దే ఆర్ థింకింగ్, దే హావ్ డన్ దేర్ ప్రీ పోల్. ఇది 3rd ఏప్రిల్ దాకా నిర్వహించిన సెకండ్ ప్రీ పోల్. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి చూసుకుంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో జరగబోతున్న దాంట్లో సెకండ్ ప్రీ పోల్లో ఎలా ఉందంటే నదర్న్ రీజియన్లో కసర్గోడ్లో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే 5, ఎల్డిఎఫ్ ఇక్కడ కేవలం 1 స్థానంలోనే గెలిచే ఆస్కారం ఉంది, యూడిఎఫ్ ప్లస్ మళ్ళీ 3, ఎన్డీఏ 1, అదర్స్ 0. కనూరులో ఇక్కడ చూసుకుంటే 11 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ఎల్డిఎఫ్ ప్లస్ కేవలం 4 స్థానాల్లోనే ఉంది, యూడిఎఫ్ ప్లస్ మళ్ళీ ఇక్కడ రూలింగ్లో ఉంది 7 ప్లేసెస్లో, ఎన్డీఏ 0. అండ్ వయనాడ్ చూసుకుంటే 3 స్థానాలు ఉంటే ఎల్డిఎఫ్ ప్లస్ 0, దాని తర్వాత ఇక్కడ యూడిఎఫ్ ప్లస్ ఇది 3 స్థానాల్లో ఇక్కడ కూడా హైయర్లో ఉంది, ఎన్డీఏ 0, అదర్స్ 0. దాని తర్వాత కోజికోడ్ చూసుకుంటే కనుక 13 స్థానాల్లో ఇక్కడ పోటీ జరుగుతుంది. 13 స్థానాల్లో చూసుకుంటే యూడిఎఫ్ ప్లస్ 5 స్థానాలు, మళ్ళీ సెకండ్ ప్లేస్లోనే యూడిఎఫ్ ప్లస్ ఇక్కడ 8 స్థానాల్లో ఉంది, మళ్ళీ దే ఆర్ లీడింగ్, ఎన్డీఏ 0, అదర్స్ 0. దాని తర్వాత మలప్పురం ఇక్కడ చూసుకుంటే కనుక 16 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ యూడిఎఫ్ 6 స్థానాల్లో గెలవడానికి ఉంది, యూడిఎఫ్ ప్లస్ 9 స్థానాల్లో గెలవడానికి మళ్ళీ ఇక్కడ ఆస్కారం ఉంది. అండ్ టోటల్గా మనం చూసుకుంటే నార్త్ రీజియన్లో ఇట్స్ అ కంప్లీట్ స్వీప్ ఫార్ యూడిఎఫ్ ప్లస్ కనిపిస్తుంది అకార్డింగ్ టు ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే. టోటల్గా 48 ప్లేసెస్ ఉంటాయి నార్దర్న్ రీజియన్లో, దీంట్లో 16 స్థానాలు ఎల్డిఎఫ్ ప్లస్ గెలుచుకుంటుందని వీళ్ళు ఇచ్చిన ప్రీపోల్ సర్వే ప్రకారం. 30 ప్లేసెస్లో యూడిఎఫ్ ప్లస్ గెలుచుకుంటుంది, ఎన్డీఏ కేవలం 1, అదర్స్ మేబీ 1 or 0 అవ్వచ్చు ఇక్కడ.
సెంట్రల్ రీజియన్ చూసుకుంటే కనుక పాలక్కాడ్ ఇక్కడ చూసుకుంటే 12 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే దీంట్లో విచిత్రంగా ఎల్డిఎఫ్ ప్లస్ ఇక్కడ హైలో ఉన్నారు. అండ్ యూడిఎఫ్ ప్లస్ దే ఆర్ ఇన్ ద సెకండ్ పొజిషన్. ఇక్కడ కొంచెం డౌన్ కనిపిస్తుంది. ఎన్డీఏ 0, అదర్స్ 0. త్రిశూర్లో చూసుకుంటే 13 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే దీంట్లో యూడిఎఫ్ ప్లస్ ఆధిక్యంలో 7 స్థానాల్లో గెలవచ్చు అంటున్నారు. ఎల్డిఎఫ్ ప్లస్ 5. ఇక్కడ ఎన్డీఏ ఖాతా ఓపెన్ చేసుకుంది, 1 స్థానం గెలవచ్చు అంటున్నారు. ఇక్కడ ఎర్నాకుళం చూసుకుంటే కనుక 14 స్థానాల్లో పోటీ జరుగుతుంటే దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ యూడిఎఫ్ ప్లస్ మళ్ళీ ఆధిక్యంలో ఉంది. అండ్ ఎల్డిఎఫ్ ప్లస్ 6 స్థానాలు. దాని తర్వాత ఎన్డీఏ 0. ఇటుకి ఇక్కడ చూసుకుంటే 5 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే దీంట్లో యూడిఎఫ్ 3 స్థానాలు గెలవచ్చు అంటున్నారు. అలాగే ఎల్డిఎఫ్ కేవలం 2 స్థానాల్లో ఉంది, మిగతా 0. కొట్టయాం ఇక్కడ చూసుకుంటే 9 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే 4 స్థానాల్లో ఎల్డిఎఫ్ ప్లస్ ఉంది. అండ్ యూడిఎఫ్ ప్లస్ ఇక్కడ 5 ప్లేసెస్ గెలుస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఎన్డీఏ అండ్ అదర్స్ 0 వచ్చింది. టోటల్ 53 చోట్ల ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక్కడ యూడిఎఫ్ ప్లస్ మళ్ళీ మెజారిటీ కనిపిస్తుంది ప్రీ పోల్ సర్వే ప్రకారం. ఎల్డిఎఫ్ ప్లస్ 23 స్థానాలు, ఎన్డీఏ కేవలం 1, అదర్స్ 0. సదర్న్ రీజన్ చూసుకుంటే అలపూజాలో 9 చోట్ల కాన్స్టిట్యుయెన్సీస్ మనకు ఉండగా 9 చోట్ల మనం చూసుకుంటే ఎల్డిఎఫ్ ప్లస్ కేవలం 5 స్థానాలు ఇక్కడ కొంచెం టాప్ పొజిషన్లోనే ఉంది. ఇట్స్ నెక్ టు నెక్. యూజువల్గా 1 పొజిషన్ అటు ఇటు కనిపిస్తుంది. యూడిఎఫ్ ప్లస్ 4, ఎన్డీఏ 0, అదర్స్ 0. దాని తర్వాత కోలాం చూసుకుంటే ఇక్కడ 11 స్థానాల్లో కంటెస్ట్ చేయాలి. 11 స్థానాల్లో ఇక్కడ మనం చూసుకుంటే ఎల్డిఎఫ్ 6 స్థానాలు ఇక్కడ మళ్ళీ రైజ్లో కనిపిస్తుంది. అండ్ యూడిఎఫ్ ప్లస్ 5, ఎన్డీఏ 0, అదర్స్ 0. దాని తర్వాత తిరువనంతపురం ఇక్కడ చూసుకుంటే 14 స్థానాలు. చాలా ఇంపార్టెంట్ సిటీకి చూసుకోవాలి. ఇక్కడ తిరువనంతపురంలో ఇక్కడ మనం చూసుకుంటే ఎల్డిఎఫ్లో వీళ్ళకి 6 ప్లేసెస్లో గెలవడానికి అండ్ యూడిఎఫ్ 6, ఎన్డీఏ ఇక్కడ 2, ఇక్కడ 2 ఈక్వల్గా కనిపిస్తున్నాయి ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్. టోటల్గా 39 స్థానాలు ఉంటే దీంట్లో 19 స్థానాలు ఎల్డిఎఫ్ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. అండ్ యూడిఎఫ్ ఇక్కడ చూసుకుంటే 18 స్థానాలు, ఇక్కడ ఎల్డిఎఫ్ హైలో ఉంది. సో టోటల్ 140 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 58 చోట్ల ఎల్డిఎఫ్ గెలుస్తుంది. ఎల్డిఎఫ్ ప్లస్ అని అంటున్నారు. యూడిఎఫ్ ప్లస్ కేవలం 77 స్థానాల్లోకి ఉండొచ్చు. అండ్ 4 స్థానాలు కేవలం థర్డ్ పొజిషన్లో మనం చూసుకుంటే ఎన్డీఏ, సెకండ్ పొజిషన్లో ఎల్డిఎఫ్ అండ్ ఫస్ట్ పొజిషన్లో యూడిఎఫ్ ప్లస్. ఇది ఇప్పుడున్న సర్వే. సో ఇక్కడ మనం 2 ప్రీ పోల్స్ ఇక్కడ చూస్తున్నాం. ఫిబ్రవరి టు మార్చ్ 27 చేసిన ఫస్ట్ ప్రీ పోల్, తర్వాత 3rd ఏప్రిల్ దాకా చేసిన సెకండ్ ప్రీ పోల్లో చూస్తే కనుక యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం 39% వచ్చింది ఎల్డిఎఫ్కి. అండ్ సెకండ్ టైం 0.5%. ఇందాక నేను చెప్పాను చూడండి, 0.5% పెరిగింది. అండ్ యూడిఎఫ్ ప్లస్కి 38 to 41% స్ట్రైక్ అవుట్ ఇక్కడ బాగా పెరిగింది. ఎన్డీఏ 1% పెరిగింది. అండ్ అదర్స్ 9 to 4% పడిపోయారు. ఇంకా అదర్స్ వీళ్ళు చెప్పిన దాంట్లో ప్రొజెక్షన్ ఆఫ్ సీట్ షేర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రీ పోల్లో ఎల్డిఎఫ్ ప్లస్కి 69 నుంచి 73 స్థానాలు గెలవచ్చు అంటే రెండో ప్రీ పోల్లో ఇక్కడ పడిపోవడం చూస్తున్నాం. ఐ డోంట్ నో వై. ఓట్ షేర్లో ఇక్కడ ఎక్కువ వస్తుంది, బట్ విన్నింగ్ వైజ్ చూసుకుంటే ప్రీ పోల్లో ఇక్కడ తక్కువ పడుతున్నాయి సీట్స్ వీడికి. యూడిఎఫ్ వీళ్ళు 67 to 72 అని ఫస్ట్ ప్రీ పోల్లో అంటే సెకండ్ టైం 77 ఎదిగారు వీళ్ళు ఇక్కడ యూడిఎఫ్ ప్లస్. ఎన్డీఏ 3 to 4 దే రిమైన్ స్టాగ్నెంట్. అండ్ అదర్స్ 1 to 2లో 1కి పడ్డారు. ఇక్కడ కొంచెం డౌన్ఫాల్ కనిపిస్తుంది. ఇది మనం చూస్తుంది SAS గ్రూప్ సర్వే, ఐఐటిఎన్స్ గ్రూప్ చేసిన సర్వే కేరళ రాబోతున్న ఎన్నికల గురించి మీ ముందు తీసుకొచ్చాం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.